డాలర్తో పోలిస్తే రూపాయి విలువ రోజు రోజుకు క్షీణిస్తోంది సార్. ప్రస్తుతం $1 ఈజ్ ఈక్వల్ టు 94.07 రూపీస్. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 10% పతనమైంది సార్ రూపాయి. ఇప్పుడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అంటూ ఉన్నారు రూపీ ఈజ్ ఫైన్ అని చెప్పేసి. సోషల్ మీడియాలో గతంలో 2013లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే నిర్మలా సీతారామన్ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ విధానంపై రూపాయి పతనం అవుతూ ఉంటే ఏమన్నారు అన్నది సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్గా మారింది సార్. అప్పుడేమన్నారు ఇప్పుడేమన్నారు అనేది ఒకసారి చూద్దాం. 2013-2026. With a great sense of concern about the falling rupee, it is about to cross the 62 mark against the dollar. It's a very grave situation. हमारे रुपये ठीक चल रही है, हमारे रुपये ठीक चल रही है. हमारे రూపే ఠీక్ చల్ రహే అని ఇప్పుడు అంటూ ఉన్నారు సార్. అండ్ మోదీ 2014 ఎన్నికలకు ముందు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంపై రూపాయి క్షీణిస్తూ ఉంటే మీరు ఏం చేస్తూ ఉన్నారు? బంగ్లాదేశ్ రూపాయి పడిపోవడం లేదు, నేపాల్ రూపాయి పడిపోవడం లేదు, శ్రీలంక కరెన్సీ పడిపోవడం లేదు, ఆయా దేశాల కరెన్సీలు పడిపోవడం లేదు, మన దేశ కరెన్సీయే మన రూపాయే ఎందుకు పడిపోతోంది అని అప్పుడు క్వశ్చన్ చేసిన వీడియో కూడా ఇప్పుడు వైరల్ అవుతోంది సార్. ఒకసారి ऐसे नहीं होता मित्रों, मैं शासन में बैठा हूं, मुझे मालूम है इस प्रकार से रुपया इतनी तेजी से गिर नहीं सकता. अरे नेपाल का रुपया नहीं गिरता है, बांग्लादेश की करेंसी नहीं गिरती है, पाकिस्तान की करेंसी नहीं गिरती, श्रीलंका की करेंसी नहीं गिरती. क्या कारण है हिंदुस्तान का रुपया पतला होता जा रहा है? ये जवाब देना पड़ेगा आपको. देश आपसे जवाब मांग रहा है. రైట్ సార్. అంటే రూపాయి బాగానే ఉంది, రూపీస్ ఫైన్ అని నిర్మలా సీతారామన్ అంటూ ఉన్నారు. అంటే 62 రూపాయలు డాలర్కు 62 ఉన్నప్పుడు గ్రేవ్ సిచ్యువేషన్, అత్యంత ప్రమాదకర పరిస్థితి. 95 వాస్తవంగా 94 కాదు, నిన్న 95 క్రాస్ అయింది ఫస్ట్ 95.22. సో 95 క్రాస్ అయింది, తర్వాత కాస్త 94.8 దగ్గర ఏదో ఆగినట్టుంది. సో 95 చరిత్రలో మొదటిసారి దాటింది. సో ఇప్పుడు సబ్ టీకే అట. సో ఇక ఇంతకన్నా ఎక్కువ విశ్లేషణ ఎందుకు? ఆ రెండు ఇప్పుడు సోషల్ మీడియా ఏజ్లో ఇది ఒక అడ్వాంటేజ్ అయింది. ఇక అది ఇది పక్కన పెడితే ఏం మాట్లాడుతున్నారో నాయకులు అర్థమవుతుంది కదా. ఇప్పుడు మోడీ మాటలు చూస్తే ఇప్పుడే అంటున్నట్టు అనిపిస్తోంది. సో మీరు గమనించండి. సో 62 అత్యంత ప్రమాదకరం. 11 ఏళ్లలో 50% ఎబో పడిపోయింది వాల్యూ, మోర్ దెన్ 50%. ఇంత పడిపోతే ఇప్పుడు సబ్ టీకే అంటే ఇప్పుడు ఒక పరిణామాన్ని ప్రమాదాన్ని గుర్తించలేకపోవడం ఇంకా నేరం. అంటే ఏ సమస్య ఉంది, నేను దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నా అంటే కాస్తంత మనము వదిలేయచ్చు. కానీ నేను గుర్తించడానికే సిద్ధంగా లేను అన్నాక ఇక ఆ ప్రభుత్వ వైఖరిని ఏమనాలి? సో అట్లీస్ట్ నాట్ ఈవెన్ ఎక్నాలెడ్జింగ్ ద ప్రాబ్లం. 95 పడిపోవడం చాలా సమస్య నిజమే. ఇప్పుడు ఇది మీకు ఒక్క మార్చిలోనే 3 రూపాయలు పడిపోయింది. జస్ట్ ఈ వార్ మొదలయ్యాక 4.1% పడిపోయింది. మార్చ్ మొదలయ్యాక, ఈ వార్ మొదలయ్యాక 4.1% పడిపోయింది. మీకు 7 ఇయర్లో ఇంత భారీ ఒక మంత్లీ ఫాల్ తీసుకుంటే 7 ఏళ్లలో ఫస్ట్ టైం ఇది ఇంత భారీ పతనం. మీకు స్టాక్ మార్కెట్స్ అయితే కరోనా తర్వాత ఇప్పుడు పడినంతకు ఎప్పుడు వల్లే, కరోనా తర్వాత వర్స్ట్ ఫాల్ సిన్స్ కోవిడ్. సో ఎందుకు జరుగుతున్నది ఇది? దీనికి అంతర్జాతీయ ఫ్యాక్టర్స్ కారణాలు. కానీ ఇప్పుడు నిన్న నిర్మలా సీతారామన్ మనది ఎమర్జింగ్ ఎకానమీస్ కన్నా బెటర్ అని డిఫెండ్ చేసుకునే పని పడ్డది. ఇలా ఏషియాస్ వర్స్ట్ పర్ఫార్మింగ్ కరెన్సీ ద రూపీ. విచిత్రం ఏంటంటే నార్మల్గా డాలర్ పెరుగుతున్నప్పుడు రూపీ పతనం అర్థం చేసుకోవచ్చు. కానీ 2025లో ఇప్పుడంటే డాలర్ కూడా పెరుగుతోంది, వీ కెన్ అండర్స్టాండ్. కానీ 2025లో డాలర్ పడిపోతుంటే రూపాయి పడిపోయింది. దట్ ఈస్ మచ్ మోర్ వర్స్. డాలర్ గ్లోబల్ కరెన్సీస్తో పోలిస్తే డాలర్ 10% క్షీణించింది 2025లో. ఆ బలహీన పడుతున్న డాలర్తో కూడా మనం బలహీనపడ్డాం. అది ఇంకా ఆందోళనకరం. సో మీకు ఫెయిల్ అయిన వాడితో పోటీ పడి ఫెయిల్ అయితే ఎట్లా? సో దీనికి ఆన్సర్ ఉండాలి కదా. సబ్ టీకే అనే ఒక ఫైనాన్స్ మినిస్టర్ ఎల్పిజి క్రైసిస్ ఉందంటే లేదు సబ్ టీకే, పెట్రోల్ డీజిల్ క్రైసిస్ వస్తుందా లేదు సబ్ టీకే, జీడిపి దెబ్బతింటది లేదు సబ్ టీకే, జాబ్స్ క్యాంపస్ హైరింగ్లు నిలిచిపోయాయి, లే ఆఫ్లు పెరిగిపోయాయి, నిరుద్యోగిత పెరుగుతోందంటే లేదు సబ్ టీకే.
మరి ఏది ఉంది सब ठीक है क्या ठीक है लोगों को అంటే మీకు టీక్ ఉంటే అయిపోతుందా, మాకు టీక్ ఉండాలి కదా. సో ఇంత భారీగా రూపాయి పతనం అయితే సబ్ టీక్ అయిన ఫైనాన్స్ మినిస్టర్ పార్లమెంట్ వేదికగా డిఫెండ్ చేసుకుంటున్నారంటే ఇక మీరు ప్రాబ్లం ఎక్కడ సాల్వ్ చేస్తారు? ప్రాబ్లమే మీ దృష్టిలో లేకపోతే యు ఆర్ నాట్ ఈవెన్ రెడీ టు ఎక్నాలెడ్జ్ ద ప్రాబ్లం, డయాగ్నైజ్ ద ప్రాబ్లమ్ ఇస్ ద ట్రీట్ ప్రాబ్లం. సో మీకు ఏదైనా 3 దశలు: 1 వ్యాధిని గుర్తించాలి, 2 వ్యాధికి కారణాలు తెలుసుకోవాలి, 3 వ్యాధికి చికిత్స చేయాలి. ఈ 3 కదా. ఎక్కడైనా వ్యాధిని గుర్తించడానికే సిద్ధంగా లేకపోతే డాక్టర్ నీకు అసలు ఏ ప్రాబ్లం లేదంటే డయాగ్నైజ్ ఏం చేస్తాడు, ట్రీట్మెంట్ ఏమి ఇస్తాడు? సో మీరు నాకు సార్ ఛాతీలో నొప్పిలేస్తుంది అని వెళ్ళారు, నీకేమైందా వెళ్ళిపో అన్నాడు అనుకో, ఈయన ఆ డాక్టర్ నీకేం ట్రీట్ చేస్తాడు? సో ఛాతీలో నొప్పిలేస్తుంది అంటే ఏమవుతుంది? చెమటలు వస్తున్నాయా, కాస్త మెట్లెక్కితే గాబరా లాగా అనిపిస్తుందా, గుండెలో అప్రోప్రియేట్ అలజడి లాగా అనిపిస్తుందా, సో ఏమనిపిస్తుంది అని అడిగి, ఓహో అయితే ఈసీజీ తీసుకో, ఈసీజీలో తేలకపోతే ట్రెడ్మిల్ టెస్ట్ చేసుకో, సో లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేసుకో, టెస్ట్ రాసి లేదు ఇంకో ఈ ప్రాబ్లం ఉందని పరిష్కరిస్తాడు. నీకేమైనా బాగానే ఉన్నావు, నేను చూస్తే ఏమో బ్రహ్మాండంగా కనబడతాను, గుండెలు తీసిన బంటు నువ్వు వెళ్ళిపో అన్నాడు ఒక డాక్టర్ అంటారా వాడిని? సో డాక్టర్ ఎవరన్నా అంటారా అట్లా? సో అందువల్ల మీకు ఒక క్లియర్గా రూపాయి పతనం అవుతుంటే సబ్ టీక్ హై అంటే ఎక్కడ దాకా పోతాం? మరి సబ్ క్యూ టీక్ నహీ హై? జబ్ 62 में तो सब ठीक है, ठीक नहीं है. అవి 95 అయితే మీకు టీక్ హై. ఏమన్నా అర్థం ఉందా దీనికి లాజిక్? అంటే మేము చేస్తే వెనకటికి అంటే మా ప్రభుత్వంలో ఏం చేసినా కరెక్ట్, గత ప్రభుత్వంలో జరిగితే అది రాంగ్. మేము వెనకటికి ఒక కథ ఉంది, ఒక అత్త బిందె నీళ్లు పట్టుకొని ఇంటి వైపు వస్తూ ఉంటుంది, బిచ్చగాడు ఎదురవుతాడు. ఏంటి అంటే మీ ఇంటికి పోయి వచ్చినామమ్మా, మీ కోడలు ఉండి ఏం లేదని పంపించిందంట. అట్టంటే రా నా ఎంబడి అన్నాడట. ఇంటికి వెళ్ళినాక బిందె లోపల పెట్టచ్చు, ఇప్పుడు వెళ్ళిపోయి ఏం లేదన్నట. అదేనమ్మా మళ్ళీ రమ్మన్నావు కదా నువ్వు అంటే, ఏం లేదని కూడా మా కోడలు ఎట్లా చెప్తాడు, ఏం చెప్పాలన్నాడు. సో ఆ రకంగా ఉంది వ్యవహారం సర్లే. అంటే మేం చేస్తే రైట్, వాళ్ళు చేస్తే రాంగ్ అని లాజిక్ ఉంది అదేమన్నా? సో అందువల్ల మీకు ఎందుకు అవుతుంది? క్లియర్గా మన ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ అవుట్ఫ్లో గణనీయంగా ఉంది. దేశ మార్కెట్ నుంచి విదేశీ పెట్టుబడులు భారీగా వెళ్ళిపోతున్నాయి, దాన్ని ఆపలేకపోతున్నాం. ఎనర్జీ ప్రైసెస్ పెరగడం వల్ల ఇంపోర్ట్ బిల్ పెరుగుతోంది. మన ఎకానమీ బ్రహ్మాండంగా ఫండమెంటల్స్ ఉన్నాయని నిర్మలా సీతారామన్ చెప్తోంది, కానీ జీడిపి మన స్టాటిస్టికల్ సిస్టమ్ పైన గ్లోబల్ కాన్ఫరెన్స్ IMFఏ మన జీడిపి లెక్కలు తప్పు పట్టింది. IMF వేరేటోడు కూడా కాదు. సో అందువల్ల దెర్ ఇస్ సంథింగ్ సీరియస్లీ రాంగ్ విత్ ద సిస్టమ్. అఫ్ కోర్స్ గ్లోబల్ ఫ్యాక్టర్స్ ఒక ముఖ్యమైన కారణం కాదని ఎవరంటలేరు. వార్ కావచ్చు, ఎనర్జీ ప్రైసెస్ పెరగడము, మన ఎనర్జీ డిపెండెంట్ ఎకానమీ, ఖచ్చితంగా అదొక బిగ్ ఛాలెంజ్గా ఉంటుంది. స్టాక్ మార్కెట్ నుంచి భారీగా ఫారిన్ వెళ్ళిపోతున్నారు. మీకు ఇండియన్ స్టాక్సే కాదు, ఇండియన్ బాండ్స్ నుంచి కూడా వెళ్ళిపోతున్నారు. అంటే మన ఎకానమీ పైన గ్లోబల్ ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ దెబ్బతింటోంది. ఈ ఛాలెంజెస్ ఉన్నాయి, బట్ అట్లీస్ట్ ఎక్నాలెడ్జ్ ద ఛాలెంజ్ లేనంత కాలం ఈ రకంగా బాధ్యతారహితంగా సబ్ టీక్ హై సిండ్రోమ్ అంటారు దీన్ని, సబ్ టీక్ హై సిండ్రోమ్. ఈ సబ్ టీక్ హై సిండ్రోమ్ దేశానికైతే క్షేమదాయకం కాదు.